స్వాగతం. శ్రీ బ్రవరామ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో గణేష్ సదనంను ఓపెనింగ్ చేసిన ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, అలాగే స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఈ గణేష్ సదనంను ప్రారంభోత్సవం చేశారు. ఈ గణేష్ సదనం ప్రాంగణంలో శ్రీశైల క్షేత్ర వైభవం, ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, ఈఓఎస్ లవర్ను అభివృద్ధి చేసిన కార్యక్రమాలను పరిశీలిస్తున్న కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రసాద పథకం అంశాలు, ఉచిత వాహన సదుపాయాలు, పంచమఠాల పునరుద్ధరణం, సంగ్రహ భూ సర్వే, ప్రధాన వీధుల్లో దుకాణాల తరలింపు, ఏనుగుల చెరువుల కట్ట అభివృద్ధి చర్యలు, జలప్రసాద కేంద్రం, ధర్మకట్ట ఏర్పాటు, ఆలయ వేళల్లో క్రమబద్ధ కారణం, సామాన్య భక్తులకు మంగళ హారతి దర్శనం, ఆన్లైన్ పద్ధతిలో కేటాయింపు జారీ, అందుబాటులో దేవస్థానం యాప్, దేవస్థానం సిబ్బంది వసతి గృహాల నిర్మాణం, అన్నపూర్ణ అమ్మవారికి పునరుద్ధరణ ప్రతిష్ట, నూతన ఆర్జిత సేవలు ప్రారంభం, విస్తృత మొక్కలు నాటే కార్యక్రమం మొదలగు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న చేయించిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు. సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం.
ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అందరూ కూడా కరతాళ ధ్వనులతో ప్రార్థిస్తున్నాను. అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి సార్ను కూడా వేరే మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వయంగా యువ గారిని నేనే ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే శిల్పా చక్రపాణి రెడ్డి పుష్పగుచ్చంతో హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మా గౌరవ సభ్యులు నాయక్ గారికి కూడా పుష్పగుచ్చంతో ఆహ్వానం పలుకుతున్నాం. విరూపాచార్య స్వామిని సీనియర్ సభ్యులు సెకండ్ టైం మెంబర్ అయినారు. పెద్దలకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. స్వామి స్వామి పెద్దలు సభ్యులు ధర్మరాజు గారికి కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే గౌరవ సభ్యులు శ్రీమతి విజయలక్ష్మి గారికి కూడా హృదయపూర్వక ఆహ్వానం అమ్మ. ప్రధాన అర్చకులు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మార్కండేయ స్వామి లేరా? సరే, ఎవరుంటే వాళ్ళు రండి. అలాగే 220 రూమ్స్ నిర్మాణంలో సేవ పడినటువంటి భాస్కర్ ఈ గారిని, అలాగే ఈ మురళీకృష్ణ గారిని ఇద్దరిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మురళీకృష్ణ గారు అలాగే భాస్కర్ గారు కూడా. భాస్కర్ గారు శ్రీశైలంలో పనిచేసి ఇక్కడి నుంచి విజయవాడకు అలాగే ద్వారకా తిరుమలకి వెళ్ళినా కూడా 220 రూమ్స్ నీదే రెస్పాన్సిబిలిటీ అంటే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయాడుగా
ఇక్కడ పనిచేసి ఈ రోజు కూడా 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉండి పనిచేశాడు. ఆయనకు హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాం. ఈ 220 రూమ్స్ కార్యక్రమానికి విచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి పెద్దల మంత్రి గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు చక్రపాణి రెడ్డి గారికి అలాగే మా వేదాంతం చక్రవర్తి స్వామి గారికి సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి ఆహ్వానిస్తూ కృషి చేసిన మా సిబ్బందికి, ఎందుకంటే 220 రూమ్స్ ఇప్పుడే అన్నారు ఎమ్మెల్యే గారు, అన్న 6 ఏళ్ల నుంచి కడుతున్నారు అన్నని. ఇప్పుడన్నా ప్రారంభం చేసి 10 రోజుల తర్వాత ఇది లైవ్ లెక్ చేస్తే అందరూ కూడా కార్తీక మాసంలో సంతోషంగా ఉండాలని ఒక సదుద్దేశంతోనే మిమ్మల్ని మంత్రి గారిని అడుకొని ఈ కార్యక్రమం పెట్టారు. దాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా వేదాంతం చక్రవర్తి గారిని ఆహ్వానిస్తున్నాను. ఒక 2 నిమిషాలు చిన్నారుల చేత కార్యక్రమం అది అవ్వగానే సభా కార్యక్రమం ప్రారంభం చేద్దాం. ఈఓ గారు లవణ్ గారికి వేదిక మీద ఉన్న అందరి తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. వారికి పుష్పగుచ్చాన్ని మన ఎమ్మెల్యే గారు ఈఓ గారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి సహృదయపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. అమ్మా నృత్య ప్రదర్శన ప్రారంభం చేయండి. ధర్మకర్త మండలి పక్షాన మఠం విరూపాక్షయ్య గారు, దేవాదాయ శాఖావళి శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి శాలువ పుష్పమాలతో సత్కారం గావిస్తున్నారు.